గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికలోని హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు, శనగ కోనలు తుంచేందుకు సౌర కత్తెర, అన్నదాత ఆవిష్కరణతో నిప్పింగ్ కష్టాలకు విముక్తి అనే వార్తను మనం చూస్తున్నాము. గతంలో ఏదైతే శనగ పంట సాగు చేసే రైతులు సాధారణంగా మొక్క ఎత్తు పెరగకుండా పక్క కొమ్మలు అధికంగా వచ్చి దిగుబడి పెరగాలంటే ఈ ప్రక్రియని తప్పనిసరిగా వాడేవారు. అది ఉపయోగించడం వల్ల ఎక్కువ మంది కూలీలతో పని, అలాగే ఎక్కువ టైం పట్టేది. సో అధిక పని ఒత్తిడి, అలాగే ఎక్కువ మంది కూలీలతో పని చేయించడం చాలామంది రైతులకు కొంచెం కష్టమైనా సరే ఆ విధానంలో తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు ఒక టెక్నాలజీని ఉపయోగించి సోలార్ పవర్ చిప్కి నిప్సింగ్ యంత్రం కొత్తగా తీసుకొచ్చారు. సో దీన్ని సోలార్ కట్టర్గా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ కట్టర్ ద్వారా చాలా తక్కువ టైంలో ఈ మొక్కల్ని కట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నిజంగా ఈ శనగ రైతులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తక్కువ టైంతో పని మొత్తం చాలా త్వరగా అయిపోతుంది, అలాగే కూలీలు కూడా అవసరం లేకుండానే ఈ పని అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, అవి కల్తీ సారా మరణాలే, సహజ మరణాలు కావు. జంగారెడ్డిగూడెం మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు. దర్యాప్తు సంస్థలపై నాటి వైకాపా పాలకుల ఒత్తిళ్లు. ఈ కేసుల్ని IPC 304(2) కిందకు మార్చి విచారించాలి. సో ఏదైతే అప్పటి వైకాపా ప్రభుత్వంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దాదాపు 24 మంది దాకా చనిపోవడం జరిగింది. 2-3 రోజుల వ్యవధిలోనే, అది కూడా 25 ఏళ్ళు, అంటే 25 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, ఇలా వయసు తేడాతో పాటు ఒకే ఊరిలో, ఒకే గ్రామంలో దాదాపు 25 మంది కల్తీ సారా వల్లే చనిపోయారు అని అప్పుడు కూటమి ప్రభుత్వాలు మాట్లాడినా కూడా వైకాపా నేతలందరూ అది సహజ మరణాలు అని చెప్పి, అలాగే అప్పటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఈ మరణాలపై అసలు స్పందించకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. సహజ మరణాలుగా వారు నిర్ధారించారు వాటిని. ఒకే ప్రాంతంలో, ఒకే ఊరిలో జస్ట్ 2-3 డేస్ గ్యాప్లో, ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు కూడా సహజంగా ఎలా చనిపోతారు? ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు అదే నివేదిక సిట్ ఒక విచారణ అయితే చేపట్టింది. సహజ మరణాలు కావు, ఖచ్చితంగా ఇవి వారి శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇప్పుడు వాటిని కల్తీ మరణాలుగానే సిట్ తేల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ వార్తలో. ముగిసిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళా సింగిల్స్లో రన్నరప్గా నిలిచిన తన్వి పత్రి, విజేతగా నిలిచిన సూర్య చరిష్మా తమిరి అనే వార్తను చూస్తున్నా. ఇక్కడ మనం చూడొచ్చు, అయోధ్య రామాలయంలో బాలరాముణ్ణి దర్శించుకుంటున్న సీఎం చంద్రబాబు. అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం. అయోధ్యలో బాలరాముణ్ణి దర్శించుకున్న సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. అత్యవసరంగా అయోధ్య వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలరాముణ్ణి దర్శించుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కొండ కోణంలోనూ సెల్ మోహనరంగా రాష్ట్రంలో సిగ్నల్ సమస్యలకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి. కొత్తగా 707 మొబైల్ టవర్ల ఏర్పాటుకు కసరత్తు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. అల్లూరి జిల్లాలో టవర్ల ఏర్పాటుకు ఎదురవుతున్న సమస్యలు, అటవీ భూములు, రోడ్ల అనుసంధానం ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం మిగిలిన 31 లొకేషన్ల రెవెన్యూకి చెందినవి. వాటిలో టవర్ల ఏర్పాటుకు ఇబ్బంది లేదు, కొంతవరకు ఇబ్బంది లేదు, కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తడం కనిపిస్తుంది. అటవీ భూములు, అలాగే రోడ్ల అనుసంధానం అండ్ అలాగే ప్రభుత్వ అనుమతులు తీసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందులు మినహాయించి కొత్తగా టవర్లు 707 రాబోతూ ఉన్నాయి. ఇక మీదట సెల్ ఫోన్ సిగ్నల్స్కి ఎలాంటి అంతరాయం ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు. 2 ఆసియా హైవేలు అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆ మార్గాలు వెళ్లేది తెలుగు రాష్ట్రాల మీదుగానే. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 2 జాతీయ రహదారులకు ఆసియా హైవేలుగా కూడా గుర్తింపు ఉందనేది మీకు తెలుసా? వివిధ దేశాల మీదుగా సరుకు రవాణా చేసేందుకు రోడ్డు మార్గంలో పలు దేశాలు చుట్టేయాలనుకునే పర్యాటకులు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆసియా హైవేల నంబర్లు దోహదపడతాయి. సో ఈ వార్తలు చూస్తూ ఉన్నాము. సో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న 2 మార్గాలు ఉన్నాయి. అవి పర్యాటకులకు చాలా ఈజీగా మ్యాప్స్ తెలియడానికి ఈ హైవేలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు 1:30కి విఐపి 5:30 సర్వదర్శనాలు ప్రారంభం. సుందరంగా ముస్తాబైన తిరుమల. ఈసారి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదైతే మీరు ముందుగా టికెట్స్ తీసుకున్నారో వాళ్ళకే వైకుంఠ ద్వార దర్శనం ఉందని ముందుగానే అనౌన్స్ చేసింది. సో భక్తుల రద్దీ ఎలా అయితే ఉంటుందో వారిని కట్టడి చేసే విధంగా, వారికి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా టీటీడీ పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్తుంది. చూద్దాం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ప్రజలు ఎలా భక్తులు దర్శనం చేసుకున్నారు అనేది మనం చూడాల్సి ఉంది. ఇక కార్మికులతో అమరావతి కళకళ, జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు, ప్రధాన రహదారులు కూడళ్లలో సందడి, ఆదివారం షాపింగ్కు వేల మంది రాక, త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులు, ప్రస్తుతం వివిధ పనుల్లో 13,000 మంది, జనవరిలో మరో 30,000 మంది రాక, వైసీపీ హయాం నాటి నిశ్శబ్దానికి తెర. ఇక్కడ మనం చూడొచ్చు గత 2019 నుంచి 24 వరకు వైసీపీ హయాంలో అమరావతి వైపు ఒక్క మరి కార్మికుడు కూడా కనిపించిన దాఖలాలు లేదు, చూసిన దాఖలాలు లేవు. పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో పాటు, నిలిచిపోవడంతో పాటు ఒక అడవిని తలపించింది అమరావతి అంతా కూడా. ఒక నిర్మానుష్య ప్రదేశంగా, ఎందుకు పనికిరాని ప్రాంతంగా, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు వాళ్ళు వెళ్ళడానికి కూడా రోడ్లు చాలా భయంకరంగా, స్ట్రీట్ లైట్స్ లేక విపరీతమైన కష్టాలు ఎదుర్కోవడంతో పాటు అమరావతి అంతా ఒక నిర్మానుష్య ప్రదేశంగా, ఒక అడవిని తలపించే విధంగా ఆ 5-6 సంవత్సరాలు కూడా అలా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగం పుంజుకోవడంతో పాటు మరి ఒక డెడ్ లైన్ విధించుకున్నారు. 2027 కల్లా కొన్ని పనులు పూర్తి కావాలి, అవి అందుబాటులోకి రావాలి, వాటి నుంచే కార్యకలాపాలు జరగాలి అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు. తద్వారానే సిఆర్డీఏ కూడా ముందుకు వచ్చి ఆ పనులన్నీ కంప్లీట్ చేసే విధంగా కార్యాచరణ ముందుకు తీసుకువెళుతుంది. సో పనులతో అలాగే కూలీలతో కళకళలాడుతోంది అమరావతి. ఇంకొంతమంది ఎక్కువ మంది కూడా 30,000 మంది వచ్చే అవకాశాలు మరి 2-3 రోజుల్లో జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జాతరని తలపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో అప్పటి ప్రభుత్వ నాటి నిశ్శబ్దానికి తెరవేసే విధంగా కూడా మరి ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా మరి పనిచేస్తూ ఉన్నారు, కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక కొత్త కళతో పాటు ఆ కార్మికుల్లో కూడా ఒక ఉత్సాహం అనమాట. వారికి పని కల్పించారు, పని దొరికింది. కొన్ని సంవత్సరాల పాటు, ఒక 2-3 సంవత్సరాల పాటు వారు పని గ్యాప్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. సో వారి ముఖాల్లో ఆనందాలతో పాటు అక్కడ అమరావతి అంతా కూడా ఒక జాతరని తలపిస్తుందని ఈ వార్తలు మనం అర్థం చేసుకోవాలి. ఆదివారం కూడా వారు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మదనపల్లె బదులు అన్నమయ్య, ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో భారీ మార్పు. రాయచోటికి బదులు మదనపల్లె కేంద్రంగా జిల్లా, కడపలోకి రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు. మొత్తం జిల్లాల సంఖ్య 29 నుంచి 28కి పరిమితమైంది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు మదనపల్లె జిల్లాగా ఉండదు. ఇది అన్నమయ్యలోకి, నెల్లూరులోకి గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు, రావూరు, సైదాపురం, కలువాయి కూడా. తిరుపతిలోనే వాకాడు, చిట్టమూరు మండలాలు, మార్కాపురంలోనే పొదిలి, ప్రకాశంలోనే దొనకొండ. కురిచేడు. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక అన్నమయ్య పేరుతో జిల్లా ఉన్న ప్రజలు ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగించాలని నిర్ణయించింది. గతంలో అన్నమయ్య జిల్లా పేరు కొనసాగించాలని చాలామంది కూడా ఒక ఆందోళన వ్యక్తం చేశారు, ధర్నాలు చేసిన పరిస్థితి. వారి నిర్ణయాన్ని కూడా, వారి ఆకాంక్షను కూడా, ఆశను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మరి ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. అంతేకాకుండా సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మన మధ్యమే తాగుతున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఎన్డీపీఎల్కు స్వస్తి. ఎన్టీఆర్ జిల్లాలో 93% తగ్గిన పొరుగు మద్యం, 74%కి చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు. ఎన్డీపీఎల్ నియంత్రణతో పెరిగిన ఆదాయం. గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్లు విక్రయం. పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట. ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు. ధరలు తగ్గడంతో ఏపీ మద్యానికే ప్రాధాన్యం అనే వార్తని మనం ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. గతంలో మనం చూసుకోవచ్చు, మరి ధరల
ధరలు పెరగడంతో పాటు మరి ఎప్పుడూ వినని కొత్త కొత్త బ్రాండ్లు అందుబాటులో ఉండేవి. ఆ నేపథ్యంలో మరి పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి మరి వాళ్ళు ఎప్పుడూ వినే అందుబాటులో ఉండి వారికి అలవాటైన బ్రాండ్లను తెచ్చుకోవడంతో, అంతేకాకుండా చెక్ పోస్టుల దగ్గర పోలీసులు నిఘా ఏర్పాటు చేసి 3 బాటిల్లే తీసుకువెళ్ళాలి అనే నిబంధన పెట్టడము, వారిని అరెస్ట్ చేయడం, వారిని కట్టడి చేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు వాటన్నిటికీ స్వస్తి పలికి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొంత బ్రాండ్లనే ఏపీ మద్యాన్నే స్వీకరిస్తూ ఉన్నారు, అవే తీసుకుంటూ ఉన్నారు అనే విధంగా ఇక్కడ ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది. మరి ఈ NDPLకు స్వస్తి చెప్పి మరి కూటమి ప్రభుత్వ చర్యలతో ఇక్కడే 93% మరి ఎన్టీఆర్ జిల్లాలో పొరుగు మద్యం అనేది తగ్గిందని ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. సో పాపులర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లతోనే ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల్లో అమ్మకానికి ఉంచారు. సో పొరుగు మద్యాన్ని పూర్తిగా స్వస్తి పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో మనము మరి అవన్నీ చూసాము, పొరుగు రాష్ట్రం నుంచి మద్యం తెచ్చుకోవడము, ఇక్కడ కొత్త కొత్త బ్రాండ్లతో అలాగే ధరలు కూడా పెరగడంతో చాలామంది ఇబ్బందులు పడ్డామని వారే స్వయంగా చెప్పిన సందర్భాలు కోకొల్లలు అవన్నీ చూసాము. సో వాటన్నిటికీ పూర్తిగా స్వస్తి పలికినట్లుగా కూడా ఈ వార్తలో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు ఈనాడు దినపత్రికలో చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివారం అయోధ్య రామ మందిరంలో పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు అనే వార్తను చూస్తున్నాం. ఇక్కడ పాదమిచ్చిన చెవి, ఫ్యాక్టరీ ప్రమాదంలో తెగిపడిన మహిళ చెవి జీవముంచేందుకు పాదంపై ఖండిత చెవి అమరిక, పొట్ట భాగంలోని చర్మం తీసి గ్రాఫ్టింగ్, అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవిని అమర్చిన వైద్యులు. చైనాలో ఈ ఘటన. మరి తన ఫ్యాక్టరీ ప్రమాదంలో ఆ మహిళ తన చెవిని కోల్పోయింది. అది పాదం మీద అతికించి దానిలో జీవం ఉండేంత వరకు కూడా మరి అది ఓకే అనుకునేంత వరకు కూడా ఇక్కడ పాదానికి అమర్చిన ఫోటో మనకు కనిపిస్తుంది. ఆ గ్రాఫ్టింగ్ ఆ పొట్ట భాగంలోని చర్మాన్ని తీసి గ్రాఫ్టింగ్ చేశారట ఇక్కడ. సో అది సర్దుకున్నాక మళ్ళీ చెవికి అమర్చారు. నిజంగా ఇది వైద్య చరిత్రలోనే ఒక ఆశ్చర్యకరమైన విజయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. బహుశా ఇది ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా జరుగుండదు. సో వైద్య చరిత్రలో ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఒక చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబ్, పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ప్రతి 2 పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసనపరులే. లోకల్ సర్కిల్ సంస్థ సర్వే 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్లోనే గడుపుతున్నారట. అది అందరికీ తెలిసిన సత్యమే. ప్రతి కుటుంబంలో కూడా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. వారు భోజనం చేయాలన్నా లేకపోతే మాట అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చోవాలన్న ఒక తాయిలంలాగా పేరెంట్స్ ఇస్తున్నారనే చెప్పాలి. ఈ మొబైల్ ఫోన్లకి పిల్లలు బానిసలైపోతున్నారు. తద్వారా అనారోగ్య పాలవుతున్నారు, కంటి చూపు దెబ్బతింటుంది, వారి మైండ్ ఎదుగుదలకు దోహదపడట్లేదు. అలాగే దాని మీద ప్రమాదం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వారి బ్రెయిన్ ఎదుగుదలకి. సో అది లేకుండా మీరు ఫోన్లు చిన్నారులకి దూరంగా ఉంచితే బాగుంటుందని ఈ వార్తలో మనం చూస్తున్నాం. 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం, ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్ల తెర వెనుక సూత్రధారులు, తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు, భవిష్యత్తులో ఆందోళనలు నిరోధించడానికి కార్యాచరణ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంతర్జాతీయ చెస్లో తెలుగు వెలుగులు, హంపి అర్జున్కు కాంస్యాలు, ఫిడే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్. మరి ఈ క్రీడలో ఇద్దరు అంతర్జాతీయ చెస్లో కూడా మరి మన తెలుగువారే హంపి అలాగే అర్జున్కు కాంస్యాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రభ, భారత్కు తిరుగులేదు, శ్రీరాముడి పాలనే ఆదర్శంగా సుపరిపాలన, వికసిత భారత్ కళ సాకారానికి ఏపీ, యూపీ, బీహార్ కీలకం, బాలరాముని దర్శనంతో నాలో కొత్త శక్తి, అయోధ్య ఆలయ సందర్శన అనంతరం సీఎం చంద్రబాబు. ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగానే మరి ఈనాడు దినపత్రికలో దీన్ని ప్రచురించారు, అలాగే ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఆంధ్రప్రభలో కూడా ఈ వార్తని హైలైట్ చేశారు. మరి ఈ వార్త నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా అయోధ్య వెళ్ళడం, బాలరాముడిని దర్శనం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటో అనేది చాలామంది ఒక క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లుగా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్త జిల్లాలకు వేళాయే, జిల్లాల పునర్విభజనపై స్పష్టత, అన్నమయ్య జిల్లాపై
సస్పెన్స్కు తెర. ఇప్పటికే కేబినెట్లో సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష. మంత్రివర్గం ఆమోదించాక రేపు నోటిఫికేషన్. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సహా పలు సంస్థలకు భూ కేటాయింపులపైన నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక నేటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. మరి కొత్త జిల్లాలకు సంబంధించి ఒక సస్పెన్స్ అనేది ఇప్పటివరకు నడిచింది. దానికి క్లియరెన్స్ వచ్చే విధంగా ఈరోజు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మోదీ గారు ఇది విజయనామ సంవత్సరం 2025లో ఎన్నో అద్భుతాలు, రోదసి నుంచి క్రీడల వరకు దూసుకుపోయాం. ఆపరేషన్ సింధూర్ గర్వకారణం. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్తో మేలు. విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలి. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పిలుపు. వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడొద్దని హితవు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. సాక్షి దినపత్రిక చూద్దాము. పార్కుల ముసుగులో బాబు పందారం. దళితుల భూముల్లో ప్రైవేటు దందా. ఏపీఐఏసీ నుంచి భూములు తీసుకోండి, మీకు నచ్చినట్లు అమ్ముకోండి. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్ అని సాక్షి దినపత్రికలో ఈ వార్తను ప్రచురించారు. సో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సెజ్ల పేరుతో మరి ఎన్నో వేల భూములు, పేదల భూములు కావచ్చు, పేదల పొలాలు కావచ్చు, బడా కంపెనీలకి, బడా సంస్థలకి అప్పగించి వాటిని బ్యాంకుల్లో రుణాలు తీసుకొని, బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొని బ్యాంకుల్ని మోసం చేసిన సంస్కృతి అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది. దానికి నిదర్శనమే వ్యాన్ పిక్. ఈ వ్యాన్ పిక్ పేరుతో మరి వేల ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాల భూముల్ని ఇక్కడ ఒక్క వ్యక్తికే అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా గాలి జనార్దన్ రెడ్డి గారికే. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రితో సమానమని ఆయన అభిమానాన్ని, ఆయన ప్రేమని చూపించారు. సో ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రేమ అభిమానాలు ఈయనకి చూపిస్తూ మరి ఒకే వ్యక్తికి 30,000 ఎకరాల భూముల్ని ఆయనకు అప్పగించారు. ఆయన కడపలో ఇది బ్రాహ్మణి స్టూల్స్ అని ఏదో ఒక కంపెనీ పెడతామని చెప్పి, ఇంకా లేకపోతే లేపాక్షి భూముల్ని కూడా వారికి కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్నో బడా కంపెనీలకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. షిరిడి సాయి లాంటి సంస్థలు, ఇండోసోల్ లాంటి సంస్థలకు కూడా ఈ భూముల్ని కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అలాంటి సంస్కృతి అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినా కూడా బ్యాంకుల్ని మోసం చేయడం, పేదల్ని మోసం చేయడం, పేదల భూములు, ఎస్సీ ఎస్టీ పేద ప్రజల భూముల్ని ఈ బడా సంస్థలకి అప్పగించడం, వాళ్ళు బ్యాంకుల్ని మోసం చేయడంతో పాటు ప్రజలను కూడా మోసం చేసి ఆంధ్రప్రదేశ్ భూముల్ని ఇలా సంస్థలకి దారాదత్తం చేసి నిరుపయోగంగా మరి వేల ఎకరాల భూముల్ని అప్పుడు అలా వారి పేరు మీద తీసుకొని కొంత లాభం లేదు, అలా ఎవరికి ఉపయోగం లేకుండా వాటిని నిరుపయోగంగా చేసేసిన ఘనత అప్పటి రాజశేఖర్ రెడ్డి గారికే దక్కిందని చెప్పాలి. మరి ఆ తర్వాత ఎవరికీ లాభం లేకుండా వారే మీకింత నాకింత అనే విధంగా షేర్ చేసుకుంటూ ఒక కొత్త సంస్కృతికి తెరలేపారు. అంతేకాకుండా క్విట్ ప్రోకోలో భాగంగా వాళ్ళు పంచుకున్నారనే చెప్పాలి. ఈ స్థాయిలో ఏపీఐఐసిలోని భూముల్ని నిర్వీర్యం చేశారనే చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వారి లంకలో పర్యటన. విద్యార్థులతో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ కూడా విద్యతోనే మనం ఏం సాధించగలమని విద్యార్థులకు వివరిస్తున్నట్లు ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. విస్తీర్ణం హెచ్చుతగ్గులపై నచ్చజెప్పేది ఎలా? పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై అధికారుల్లో ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుంచి ప్రారంభం అనే వార్తను చూస్తున్నాం. ఇక నరసాపురం లేస్ క్రాఫ్ట్ బేష్ మన్ కీ బాత్లో ప్రధాని ప్రశంస. ఇక్కడ ప్రతి వార్తలో హైలైట్ చేశారండి. మనం ముందు నుంచి ఈనాడు దినపత్రిక నుంచి మనం చూడొచ్చు. జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం అనే వార్తను చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, చరిత్ర మార్చేది శ్రామికులే, అంతిమ విజయం వారిదే. శ్రమ కవనంలో కవులు, రచయితలు,
గాయకులు. ఇక్కడ అప్పలరాజుపై పీడీ యాక్ట్ తొలగించాలి. నేను ఏదైతే అప్పలరాజు మీద పీడీ యాక్ట్ ప్రయోగించారో సో దాన్ని తొలగించాలి అనే విధంగా ఇనుమూరు గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు జాతీయ నాయకులు అలాగే సుంకర రాజేంద్ర ప్రసాద్, వేదికపై పెనుమల్లి మధు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, కేశవరావు, రంగారావు, కేవీపీ ప్రసాద్, మాల్యాద్రి వీరందరూ కూడా ఈ సమావేశంలో వారిని విడుదల చేయాలి, అంతేకాకుండా పీడీ యాక్ట్ తొలగించాలి అప్పలరాజుపై అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేడు కేబినెట్ సమావేశం జరగబోతోంది. కొన్ని కీలక బిల్లులు ఆమోదం తెలిపే అవకాశాలు కనిపించబోతూ ఉన్నాయి. వార్తా దినపత్రిక. ఇక్కడ నరసాపురం అల్లిక జిగిబిగి. పెదమైన వాని లంక డ్రోన్ శిక్షణలో టాప్. ఏఐ టెక్నాలజీలో దూసుకుపోతున్న గ్రామం. నేను దత్తత తీసుకోవడం కాదు ఈ గ్రామ ప్రజలే నన్ను దత్తత తీసుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక్కడ ఆ గ్రామాన్ని మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో నేను తీసుకోవడం కాదు ఆ గ్రామమే నన్ను దత్తత తీసుకున్నారు అని ఆవిడ ప్రసంగంలో చెప్పినట్లుగా ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. కానీ నేను ముందు చెప్పినట్లుగానే ఇక్కడ ప్రతి వార్తలో కూడా పేపర్లో కూడా ఈ వార్తని హైలైట్ చేశారు. సో నావీ ఏ సవాళ్ళకైనా రెడీ. ఐఎన్ఎస్ వాష్గీర్లో రాష్ట్రపతి ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా రికార్డు. దాదాపు గంట సేపు ఆవిడ వాటర్లో జలాంతర్గామిలో ప్రయాణం చేస్తున్నట్లుగా ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. సో అంతేకాకుండా ఇక్కడ సుపరిపాలనకు కొలమానం రామరాజ్యమే అని ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయోధ్యలో బాలరాముడిని దర్శనం చేసుకున్న సందర్భంగా మాట్లాడుతున్నట్లు ఈ వార్తలో తెలుస్తూ ఉంది. సో ఇవి ప్రధాన వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్. థ్యాంక్ యూ.